అమ్మ నాన్న బాగున్నారా? వాళ్ళు బాగుంటేనే మనం బాగుంటాం. డబ్బులు ఊరికేనే రావని ఒక గౌరవనీయులైన పెద్ద ఆయన మనందరికీ అలవాటు చేశాడు. అవునా? గుర్తుందా? ఆరోగ్యం కూడా ఊరికేనే రాదు. డబ్బులతో ఆరోగ్యం అసలే రాదు. గుర్తుపెట్టుకోండి, ఇది నేను చెప్తున్నా. ఆరోగ్యం ఊరికినే రాదు. డబ్బులతో ఆరోగ్యం అసలే రాదు. మరి దేంతో వస్తుంది? ఆరోగ్యం ఇప్పుడు అంత అవసరమా? నిజంగానే అవసరం. మనం మర్చిపోయిన విషయం, ఆరోగ్యమే మహాభాగ్యం అని మన పెద్దవాళ్ళు చెప్పినారు అనే విషయాన్ని మనం మర్చిపోయాం. ఇప్పుడు ఇదెందుకు మొదలుపెట్టానంటే, ఇక్కడ నేను కూర్చున్న దగ్గర నుంచి ఒక 20 అడుగులు 30 అడుగులు ఈ చేతి వైపుకి నడిస్తే నా వెనుకున్న సముద్రపు అంచు వస్తుంది. అక్కడి నుంచి ఇంకో 10 అడుగులు నీళ్ళలోకి వెళ్తే చేత్తో వంగి కాళ్ళకి తగిలే కోరల్ రీఫ్స్ని పట్టుకొని లాగచ్చు. వచ్చేస్తాయి, చేతికి వచ్చేస్తాయి. ఆ కోరల్ రీఫ్స్ని తీసుకొచ్చి మన ఇంట్లో ఫ్లవర్ వాజ్ మీదనో షోకేస్లోనో పెట్టుకోవాలనిపిస్తుంది. ఎందుకంటే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఎంత అందంగా ఉంటుందంటే, కొన్ని వేల సంవత్సరాల పాటు సముద్రపు అడుగున ఉన్న మినరల్స్, సాల్ట్స్, కొన్ని సూక్ష్మజీవులు కలిసి వాటిని తయారు చేస్తాయి, నాకు గుర్తున్నంత వరకు. మిగతా డీటెయిల్స్ మీరు కావాలంటే ఏఐనో గూగుల్నో అడిగి చూడండి. గూగుల్ జెమినీని కానీ చాట్ జీపీటీని కానీ అడిగి చూడండి, ఇంకా ఎక్కువ చెప్తుంది. కోరల్ రీఫ్స్ అవి పట్టుకొని సముద్రంలో నుంచి నడుచుకొని బయటకు వచ్చి చేతితో చూసుకొని మురిసిపోతాయి. మనం బ్యాగులు పెట్టిన దగ్గరికి వచ్చి కూర్చుంటే ఎవడైనా చూసాడు అనుకున్నాం మన టేబుల్ మీద ఆ కోరల్ రీఫ్స్ని. దగ్గరికి వచ్చి ఒక మాట అంటాడు, గో బ్యాక్ అండ్ పుట్ ఇట్ దేర్ అంటాడు. ఇంత పెద్ద సముద్రంలో కిలోమీటర్ల పరిధిలో, కొన్ని వందల చదరపు కిలోమీటర్ల పరిధిలో సముద్రపు అడుగున విస్తరించి ఉన్న కోరల్ రీఫ్స్లో మనం పెరుక్కొచ్చిన ఒక చిన్న ముక్క, ఒక చిన్న రాయి అంతటిది ఈ భూమితో పోల్చుకుంటే. అంత చిన్న ముక్కని సముద్రపు అడుగు నుంచి తీసుకొని వచ్చి టేబుల్ మీద పెడితే తీసుకెళ్ళి మళ్ళీ వెనక్కి నీళ్ళల్లో వేసేయి అని ఇక్కడ అంటారంటే దానికి చాలా పెద్ద కారణమే ఉంది. కారణం ఏంటంటే, దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న అన్ని దీవుల్లోకెల్లా ఒకే ఒక దీవి ప్రకృతి నుంచి అత్యంత ఎక్కువగా పట్టించుకుంటుంది. ప్రకృతిలో మనం ఒక భాగం అంతే. ప్రకృతిలో జోక్యం చేసుకొని మన ఇష్టారాజ్యంగా ప్రకృతిని నాశనం చేస్తాము, లేదా కనీసం ఒక చిన్న రాయినన్నా కదులుస్తాము అని అంటే ఇక్కడ ప్రజలు ఒప్పుకోరు. మన దౌర్భాగ్యం ఏంటంటే, ఇలాంటి మనుషుల మధ్య మనం లేకపోవడం. ఎలాంటి మనుషుల మధ్య ఉన్నామంటే, కొన్నాళ్ళు బంగారం కొనద్దు అని ప్రధానమంత్రులు చెప్పుకోవాల్సి వచ్చిన పరిస్థితులు ఉన్న దేశంలో ఉన్నాం. దేశాన్ని విమర్శించడం కోసం కాదు, దేశాన్ని నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే వాళ్ళలో నేను ఒకడిని కాబట్టి, అదే ప్రాణాల కంటే ఎక్కువగా ప్రేమించే వాళ్ళలో నేను ఒకడిని కాబట్టి ఇప్పుడు ఈ కాసేపు మీ ముందుకు వచ్చి మాట్లాడుతున్నా. ఈ మధ్యనే అనుకుంటా కదా, ఒక 2-3 వారాల క్రితం ఇప్పుడు
గౌరవనీయ ప్రధానమంత్రి గారు వద్దు, బంగారం కొనొద్దు, ఆపేయండి కొన్నాళ్ళ పాటు అని నయానో భయానో చెప్పుకున్నారు. కారణం మనం అనుకున్నది కాదు, యుద్ధం కాదు. ఈ మధ్యనే ఆ తర్వాత కొన్నాళ్ళకి మన రాష్ట్రం గర్వించదగిన స్థానంలోకి వెళ్ళిపోయింది అని బాగా సాంఘిక మాధ్యమాల్లో ప్రచారం జరిగింది. ఏ రూపంలో? ఆంధ్రప్రదేశ్ వార్తల్లో ఈ మధ్య ఎక్కువగా నిలిచింది. మనందరికీ ఇది కూడా తెలుసు. ఎందుకు అంటే మన ప్రశ్నించే రామన్ వల్లనో ఆయన అభిమాన నటుడి వల్లనో కాదు, ఇంకొక కారణం వల్ల. అది ఎందుకంటే కర్నూలు జిల్లాలో ఒక ప్రాంతంలో దేశం మొత్తం ఆశ్చర్యపోయేంత, కేజీఎఫ్ కంటే ఊహకందనంత బంగారపు గని కనుక్కోవడం జరిగింది. అందువల్ల మన రాష్ట్రం ఇప్పుడు వార్తల్లో నిలిచింది. దేశం మొత్తం ఇప్పుడు రాష్ట్రం వైపు చూస్తుంది. ఏ విధంగా చూస్తుంది? బయట దేశాల నుంచి బంగారం కొనక్కర్లేదు, భారతదేశంలోనే అత్యంత అమూల్యమైన బంగారపు గని కనుగొనబడింది అని నేతలు మురిసిపోతూ, ప్రభుత్వాలు ఆశతోనూ ఎదురు చూస్తూ, ప్రజలు ఇంకా మీరే చెప్పుకోవాలి, ప్రజల సంగతి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఎందుకు అంటే ఒక చిన్న రాయి లాంటి కోరల్ రీఫ్ నేను ఒకవేళ సరిగ్గా పలకపోతే నన్ను కరెక్ట్ చేయండి. కోరల్ రీఫ్ అంటాము మామూలుగా వ్యవహారిక భాషలో, అది ఇంగ్లీష్ పదం. చాలా అందంగా ఉంటాయి అవి. కావాలంటే యూట్యూబ్లో ఏదైనా కోరల్ రీఫ్స్ అని ఓపెన్ చేసి చూడండి. ప్రకృతి సహజంగా అలా రకరకాల ఆకారాలని పువ్వుల్లాగా సంతరించుకుంటాయి, కానీ పట్టుకుంటే చాలా గట్టిగా ఉంటాయి. కోస్తే చర్మం కూడా తెగిపోద్ది. అద్భుతంగా ఉంటుంది అది. అవి తీసుకొచ్చి మన తిరుపతి లేదా తిరుమల కొండ మీదనో, లేకపోతే హైదరాబాద్లో కోటిలోనో, లేకపోతే లలిత జ్యువెలరీస్ షోకేస్లోనో పెట్టి అమ్మితే లక్షల్లో కొంటారు కూడా. ఆ రేంజ్లో ధరని మనమే పైకెత్తి అక్కడ పెట్టచ్చు. చిన్న ముక్కని దాన్నే వెనక్కి తిరిగి పోయి సముద్రంలో పడేయి అనే మనుషులు ఇక్కడ ఉంటే, ఇలాంటి వాళ్ళని చూసి ఆశ్చర్యపోయే దేశంలో మనం పుట్టి పెరిగాం కాబట్టి మనకు బంగారం గని పడింది అన్నప్పుడు నోట్లో నీళ్ళలో అదే ఊరడమో, కంట్లో ఆనంద బాష్పాలు రాలడమో, ఒళ్ళు పులకించి వెంట్రుకలన్నీ కొంచెం పైకి నెక్కబొడుచుకోవడము లాంటి లక్షణాలన్నీ సంభవిస్తాయి దాదాపు అందరికీ. ఆంధ్రప్రదేశ్, అందున తెలుగు వాళ్ళు దుఃఖించాల్సిన, శోకించాల్సిన, దిగులు పడాల్సిన, భయపడాల్సిన రోజులు ఇంకా ముందున్నాయి. ఇప్పుడున్న దుఃఖానికంటే, ఇప్పుడున్న బాధల కంటే, ఇప్పుడున్న కష్టాల కంటే, ఇప్పుడున్న దుఃఖాల కంటే ఇవన్నీ పర్యాయ పదాలే. ఇప్పుడున్న వేదన కంటే ఇంకొంచెం ఎక్కువగా అనుభవించాల్సిన రోజులు ముందున్నాయి. ఈ బంగారం
గని వల్ల. అది ఎందుకు అనేది వీలైతే ముందు ముందు కొన్ని వీడియోస్లో చెప్పుకుంటూ వస్తాను. కుదిరితే ఒక 5 మందో 10 మందో కనీసం ఈ వీడియోని చూస్తే యూట్యూబ్ అల్గారిథం కాస్త దీన్ని ప్రమోట్ చేయగలిగితే చెప్పుకుంటూ వస్తా. కానీ ఈ చిన్న బిట్ ఆఫ్ వీడియోలో మాత్రం కొంతవరకు మాట్లాడి ఆపేస్తాను. మన భారతీయ సామాజిక పరిస్థితులు మనిషి ప్రాణానికి, మనిషి ఆరోగ్యానికి, మనిషి సంతోషానికి, మనిషి మానసిక శాంతికి విలువనిచ్చి మనిషి స్వతంత్రత, ప్రకృతి నియమాలకు అనుగుణంగా ఏర్పరచుకోవాల్సిన స్వతంత్రతకి విలువనిచ్చి మనల్ని బతకనిచ్చే పరిస్థితి భారతీయ సమాజానికి లేదు లేదు లేదు. భారతదేశాన్ని ప్రేమించి 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 ఏదో చేయాలి అని అనుకోనేసి అనుకోవడానికి ఇంకేమీ లేక ఇప్పుడు ఇక్కడ ఈ వీడియోలో మాట్లాడుతున్నాం. ఎందుకంటే నాలాంటి వాళ్ళు అనుకుంటూనే ఉంటారు, ఏం చేయరు. ఒకవేళ ప్రశ్నిస్తే 1, 2, 3, 4 అని నారాయణ చైతన్య ర్యాంకుల్లాగా 1, 1, 2, 2, 3, 3 అని రోజుకు ఒక 2, 3 కేసులో ఒక్కొక్క కేసు పెట్టి వాటిని మళ్ళీ బెయిలిచ్చి పెట్టి బెయిలిచ్చి ఆ జైలుకి ఈ జైలుకి లేదా ఆ పోలీస్ స్టేషన్కి ఈ పోలీస్ స్టేషన్కి ట్రాన్స్పోర్ట్తో టూర్లు వేయించుకుంటూ తిప్పుతూ ఉన్న పరిస్థితులు కాబట్టి ప్రశ్నించకూడదు. మనం ఏదైనా బాధ వచ్చినా కూడా చెప్పుకోకూడదు మనం బయట. నా వెనకల మీకు అరుపులు కేకలు వినిపిస్తున్నాయి కదా, అవి ఎందుకు అంటే పసిపిల్లల్లాగా ఈ ప్రకృతిలో ఆడుకుంటున్నారు, ఆడిస్తున్నారు. ఇలా ప్రకృతిలో ఇంకా చెప్పాలంటే ప్రకృతి తల్లి ఒడిలో మనస్ఫూర్తిగా ఏ కల్మషం లేకుండా, కల్మషం అంటే మనం ఎంత డబ్బున్న వాళ్ళం, ఎంత బంగారం ఉన్న వాళ్ళం, పక్కింటి వాళ్ళకి ఎంత నగలు ఎన్ని ఉన్నాయి మనకెన్ని లేవు, ఎన్ని బిల్డింగులు ఉన్నాయి మనకెన్ని బిల్డింగులు లేవు, పక్కింటోడికి ఎన్ని ల్యాండ్లు ఉన్నాయి మనకెన్ని లేవు, ఎన్ని కార్లు ఉన్నాయి మనకెన్ని లేవు, వాడి అంతస్తు ఎంత మనకెందుకు అంత అంతస్తు లేదు, లాంటి విషయాలతో మన మనసు కల్మషం అయిపోతే మన చుట్టూ ఉన్న మన వీధినో, మన ఊరినో, మన రాష్ట్రాన్నో, మన జిల్లాను, మన దేశాన్నో ఇలా మాత్రం పెట్టుకోము, ఇలా మాత్రం ఎంజాయ్ చేయము. పసిబిడ్డల్లాగా మనము మన దేశాన్ని ఆనందించము. మన దేశాన్ని మనమే నాశనం చేసుకొని గనులున్నాయని మురిసిపోయి లోడి భూమిని అవసరానికి మించి లోడేసి మనతో పాటు జీవించాల్సిన సకల జీవరాశుల్ని జీవించనివ్వకుండా చేసి మనం మాత్రమే జీవిస్తున్నాము అనే ఒక భ్రమలోకి వెళ్ళిపోయి ఆ లోడిన దాన్ని మనమే జుట్లు పీక్కొని, గుడ్డలు జించుకొని, అరుచుకొని, కేకలేసుకొని, ఒళ్ళు రక్కుకొని, ముఖం చీల్చుకొని, ఒకరినొకరం పీకులాడుకొని
కొని మన ఒంటి మీద వేసుకొని ఒంట్లో మాత్రం ఒళ్ళంతా జబ్బులు వేసుకొని ఆ మెడికల్ రిపోర్ట్లు మాత్రం బయటకి ఒంటి మీద వేసుకోం. మన ఒంటి మీద పెళ్ళిళ్ళల్లో, పెటాకుల్లో, శారీ ఫంక్షన్లో, లుంగీ ఫంక్షన్స్లో, ఓణీ ఫంక్షన్స్లో, చొక్కా ఫంక్షన్స్లో, క్రాప్ చేయించుకునే ఫంక్షన్స్లో, మీసం దువ్వుకునే ఫంక్షన్స్లో, నిక్కరు షెడ్డీ వేసుకునే ఫంక్షన్స్లో మన ఒంటి మీద మన హెల్త్ రిపోర్టుని మాత్రం ప్రదర్శించాం. ఓ చొక్కా మీద ప్రింట్ వేసుకొని మన బ్లడ్ రిపోర్ట్స్ అన్నిటిని ఫంక్షన్కి అటెండ్ అవ్వం మనం. కానీ అవినీతి చేసైనా, అక్రమాలు చేసైనా, దొంగిలించైనా, పక్కన వాడి జీవితాన్ని నాశనం చేసైనా, పక్కన వాళ్ళ లేదా పక్కలో పడుకునే వాళ్ళ అంటే జీవిత భాగస్వామి మనసుని, శరీరాన్ని కొల్లబొడిచైనా మన ఒంటి మీదకి బంగారం వచ్చేయాలి. అవి ఇందాక చెప్పాను కదా, లిస్ట్ ఆఫ్ ఫంక్షన్స్. ఆ ఫంక్షన్స్లో ప్రదర్శించాలి. ఆ ఫంక్షన్ నుంచి ఇంటికి వెళ్తే సరిగ్గా వస్తుందో రాదో తెలియదు. దీన్ని పరీక్షిస్తే అన్ని రిపోర్ట్లు కరెక్ట్గా వస్తాయో లేదో తెలియదు. కానీ ఫంక్షన్కి మాత్రం ఒళ్ళంతా నగలతో మెరుస్తుండాలి. అలా వెళ్ళకపోతే అవతలను మనల్ని గౌరవించు. ఆ గౌరవించేవాడు, ఆ గౌరవించని వాడు మెడికల్ రిపోర్టులు చూస్తే నాలాంటి వాడు కింద పడి దొల్లాడి నవ్వుతాడో, మీలాంటి వాళ్ళలో కొంతమంది విక్కి ఏడుస్తారో అదేది తెలీదు. కానీ ఖచ్చితంగా నెలకోసారైనా హాస్పిటల్కి అయితే పోయి వస్తుంటాం మనం. ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి చూడండి. తిరణాళ్ళు మేము చిన్నప్పుడు వెంకటగిరి జాతరకి వెళ్ళేవాళ్ళం. ఎందుకు తెలుసా? మనుషుల్ని చూడడానికి. సంవత్సరానికి ఒకసారి తెలుస్తుంది. జస్ట్ అంతే. అవును, మనుషుల్ని చూడడానికి, ఇంకేం లేదు అక్కడ. వచ్చిపోయే మనుషులు, అబ్బా ఇంతమంది జనమా అని మనుషులు చూస్తూ ఉంటాం. అదేదో ఒక సరదా. చిన్నపిల్లలం అప్పుడు మనుషులు చూస్తుంటాం అంతే. మనుషులు ఇప్పుడు మనుషులు చూస్తున్నాం. కానీ చూడాల్సిన విధంగా చూడటంలా. ఇంకా విషయం ఏంటంటే, ఇందాక చెప్తున్న విషయం, హాస్పిటల్ తిరణాల్లాగా మారిపోయాయి. ఆరోగ్యాన్ని ఇచ్చే వంటగదులు మాత్రం ఒంటరిగా మిగిలిపోయాయి. ఇదెందుకు మనందరికీ తెలుసు. అది ఇంకొక టాపిక్. ఇప్పుడు ఇది అప్రస్తుతం. ఈ చిన్న వీడియోలో నేను చెప్పాలనుకున్నది, కవర్ చేయాలనుకున్నది ఏంటంటే, ప్రకృతి, దాన్ని పూజించడం, దాన్ని గౌరవించడము, దాన్ని ప్రార్థించడము, మమ్మల్ని ఆరోగ్యంగా ఉంచు, మేము మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతామని ప్రకృతిలో ఉన్న ప్రతి చెట్టుని, ప్రతి రాయిని, ప్రతి మొక్కని, ప్రతి పక్షిని, ఈ పక్షుల్ని ఇలా హాయిగా తిరుగుతున్న పక్షుల్ని మనం ప్రార్థించాం. ఆరోగ్యం పోగొట్టుకొని ఏ స్థాయిలోకి వెళ్ళిపోయామంటే,
ఓ 35 ఏళ్ళు 40 ఏళ్ళు వస్తే లేదా 20 అంతే 30 అనుకున్నాం యావరేజ్గా. 30 ఏళ్ళు వస్తే ఎన్ని మెడిసిన్స్ వేసుకుంటున్నాము రోజుకి అని మన స్నేహితుల్ని, మన ఇంట్లో వాళ్ళని అడిగే స్థితిలోకి వచ్చేసాం. నెలకి వచ్చే శాలరీలో మెడిసిన్స్కి ఎంత పెడుతున్నారండి అని అడిగే స్టేజ్లోకి వచ్చేసాం. ఎప్పుడో వచ్చేసాం. వీటన్నిటికీ కారణాలు మనం ఆరోగ్యమే మహాభాగ్యం అని మర్చిపోవడం. మనం ఏం చెడ్డవాళ్ళం కాదు, మర్చిపోయామంటే. సమాజం మర్చిపోయేటట్టు చేసింది. మనం తప్పలేదు, అది మన తప్పలేదు, అస్సలు మన తప్పలేదు. సమాజం మన ఆరోగ్యమే మన మహాభాగ్యం అని మర్చిపోయేటట్టు చేసి, మనం ఎంత ఆరోగ్యంగా ఉంటే ఎదురోడికి ఎందుకు తొక్క వాడికేం వస్తుంది? మన ఒంటి మీద ఎంత బంగారం ఉంటే అంత వస్తుంది వాడికి, ఏదో ఒక విధంగా వస్తుంది. అది ఎందుకు వస్తుంది నాకు అర్థం కాదు. అది ఎలా వస్తుంది మీరు చెప్పాలి నాకు. నేను ఒక 2-3 కూడా అడిగాను. నాకు తెలిసిన, నాకు పరిచయం ఉన్న మహిళల్లో కొంతమందిని అడిగాను. ఈరోజు ఫంక్షన్కి వెళ్తున్నామని వాళ్ళు నాకు చెప్పినప్పుడు, ఒక చిన్న సహాయం చేస్తావా? ఒంటి మీద ఏ నగలు లేకుండా, ఆఖరికి చెవులో కమ్మలు కూడా లేకుండా, వీలైతే ఆ చెవి రంధ్రాల్లో ఒక చిన్న రెండు పూలు, చిన్న మల్లెపూలు గుచ్చుకొని, వీలైతే ఒక చిన్న మల్లెదండ మెడలో వేసుకొని, మామూలు బట్టలు వేసుకొని, మామూలు చెప్పులు వేసుకొని వెళ్ళొచ్చు కదా. అమ్మమ్మ అంత ధైర్యం లేదు మాకు అన్నారు. నేను ఆశ్చర్యపోయాను. ధైర్యమా? దీనికి ధైర్యం కావాలనా? మిలియన్ల సంవత్సరాలు, తెలుగులో అయితే కోట్ల సంవత్సరాల పాటు పరిణామ క్రమంలో కొంచెం అభివృద్ధి చెంది రూపాంతరం చెందుతూ సంతరించుకున్న ఈ ప్రకృతి, ఈ రోజుది కాదు, కొన్ని కోట్ల సంవత్సరాలుగా జరిగిన ఈ భూమి మీద జరిగిన వాతావరణ పరిణామాల వల్ల ఏర్పడిన ప్రకృతి వల్ల ఈ ప్రకృతిలోకి ఎన్ని జీవరాశులు మనము వచ్చాం. మనము ఇంత పరిణామ క్రమంలో అభివృద్ధి చెందిన ఈ ప్రకృతిని మన వల్ల ఎక్కడ చిన్న నాశనం జరుగుతుందని భయపడాల్సిన మనము దేనికి భయపడుతున్నామో తెలుసా? ఫంక్షన్కి బంగారు నగలు వేసుకోకుండా పోతే ఏమైపోతుందో అని భయపడుతున్నాం. ఈ వీడియోని నేను 10 ఏళ్ల క్రితం చేసి ఉండాలి. నేను ఎప్పుడంటే 2016-15లో వుహాన్ యూనివర్సిటీలో నేను పనిచేస్తున్నప్పుడు చైనాలో, అప్పుడు చేసి ఉండాలి. అప్పుడు ఒక వీడియో చేశాను నేను. యూట్యూబ్ అప్పుడప్పుడే పాపులర్ అవుతుంది, పెట్టేద్దాం అనుకున్నా. కానీ ఎందుకో ఎవరు చూస్తారు మనలాంటి వాళ్ళు ఎక్కడో మూలన చైనాలో ఉండి చేస్తే అనుకున్నా. అమ్మో, ఇప్పుడు అనిపిస్తుంది నాకు చాలా తప్పు చేశాను నేను. యూట్యూబ్లోకి ఎప్పుడో వచ్చుండాలి. ఎందుకో తెలుసా? అప్పటి నుంచి ఇప్పటిదాకా జరగాల్సిన విధ్వంసంలో నేను కొంచెమైనా వ్యతిరేకిగా నా వాయిస్ నేను వినిపించునుంటే, ఈ ప్రకృతిని నాశనం చేసే మన దేశపు ప్రజల మనస్తత్వాల్లో ఒక్క మనస్తత్వాన్నన్నా మార్చుండగలిగితే నేను, నా జీవితం ధన్యమైనది. అది అనిపించిన రోజునే వెంటనే నేను ఇలాంటి వీడియోస్ చేయాలి అని నిర్ణయం చేసుకున్నాను. నా యుద్ధం, నా ఆరాటం, నా పోరాటం బంగారం మీద. ఈ వీడియోతో నేను ప్రకటిస్తున్నాను, బంగారం మీద. కుదిరినప్పుడల్లా ఇలాంటి వీడియోలు చేసి పెడుతూనే ఉంటాను. మా ఇంటి బంగారం మీద, మన ఇంటి బంగారం మీద, మన ఊరి బంగారం మీద,
మన రాష్ట్రం బంగారం మీద, మన దేశం బంగారం మీద పెడుతూనే ఉంటాను. వినే ధైర్యం, వినే ఓపిక, సహనము ఉంటే వినండి. మీ అహానికి మాత్రం ఆహారం వెయ్యను. నా అహానికి ఆహారం వేసుకోను. ఎందుకంటే ప్రకృతిని తల్లిని ప్రేమించే అంత ప్రేమతో ప్రకృతిని ప్రేమించే వాళ్ళు చాలామంది ఉన్నారు మన దేశంలో. ప్రకృతి కోసం ప్రాణాలు ఇచ్చేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరి పాదాలకి నమస్కరిస్తూ ఈ సిరీస్ మొదలు పెట్టబోతున్నాను. రెగ్యులర్గా అయితే రాకపోవచ్చు, కొంత గ్యాప్తో అయితే వస్తుంటాయి. ఇంతంత నిడివి ఉన్న వీడియోస్ కాకుండా కొంచెం ముక్కలుగా పెడతాను. ఓ 10 నిమిషాలు, 5 నిమిషాలు. ఒకసారి మీకు ఒక చిన్న దృశ్యం చూపిస్తాను, చూడండి. దూరంగా ఒక దీవి, అది సముద్రం మధ్యలో. సముద్రం ఒడ్డు మీద ఒక చెట్టు, పైన మేఘాల వెనకల దాంకున్న సూర్యుడు. ఆ సూర్యకిరణాలు సముద్రం ఉపరితలం మీద అక్కడెక్కడో దూరంగా ప్రతిఫలిస్తూ ఉన్నాయి. కావాలంటే జూమ్ చేస్తాను, చూడండి. ఇలాంటి దృశ్యాలని మనము ఎప్పుడూ చూడాలని, ఎప్పుడు మన చుట్టూ ఉండాలని ప్రతి ఒక్కరం కోరుకుంటాం. డబ్బుతో పని లేకుండా, అంతస్తులతో పని లేకుండా కోరుకుంటాం. ఎందుకో తెలుసా? మనం కోల్పోయాం కాబట్టి. మన దేశంలో ఉన్న కోస్టల్ రీజియన్లో కనిపించే దృశ్యాలు ఇవన్నీ. వాళ్ళ అదృష్టవంతులు బాగానే ఉంది. మిగతా భూభాగంలో ఉన్న వాళ్ళల్లో మనము ఎప్పుడో ఒకసారి వెళ్ళి అలా గడుపుదాము అని సముద్రాన్ని చూస్తే ఎంతో ఆనందం కలుగుతుంది మనకు. సముద్రాన్ని చూస్తే కలుగుతున్న ఆనందము మనకు తెలుస్తూ ఉంటే, ఆ సముద్రపు ఒడ్డున ఒక చెట్టు ఉంది అనే విషయం చూసినప్పుడు మన మనసుకు ఆనందం కలుగుతుందనే విషయం మనకు తెలుస్తూ ఉంటే, అదే చెట్టు బంగారు గని మీద ఉంటే దాన్ని చూసి ఎందుకు ఆనందపడలేకపోతున్నాము అని మన సంగీతం శ్రీనివాసరావు గారు ఈ మధ్యనే ఒక సినిమా చేశారు. 47 ఏళ్ల క్రితము వచ్చిన ఆలోచన ఆయనకి. అంటే దాదాపు నేను పసిబిడ్డని, నేను చిన్న బిడ్డని. అప్పుడు వచ్చిన ఆలోచనని ఆయన ఇప్పటికి తీయగలిగితే, 10 ఏళ్ల క్రితం పోరాటం చేయాలని అనుకున్న నేను ఇప్పుడు పోరాటం మొదలుపెట్టడం. పోరాటం అంటే నేనేమి మైకులు పట్టుకొని చెప్పుతో అటు ఇటు తిప్పి కొడకల్లారా అని బంగారం మీద మోజుతో, బంగారం లాంటి మనుషులకి విలువ ఇవ్వకుండా పోయిన సమాజంలో తిరుగుతున్న మృగాలని నేను మైకు పట్టుకొని అరిచి తిట్టలేను. నాకు భయం ఎక్కువ.
నేను అలా తిట్టడం మొదలు పెడితే ఒకరిని కాదు కదా తిట్టాల్సింది, నేను నా ఇంట్లో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి మొదలు పెట్టాలి తిట్టడం. అక్కడి నుంచి మొదలు పెడితే ఇంకా ఎంతోమంది పెద్దవాళ్ళని, గౌరవనీయులని, నాకంటే చిన్నవాళ్ళని అందరినీ తిట్టాలి. ఆఖరికి డబ్బులు ఊరికేనే రావు అని ఆ మత్తుని మనకెక్కించిన మహానుభావుల్ని కూడా తిట్టాలి, కానీ తిట్టకూడదు. అందరికీ నమస్కారం. ప్రకృతిని ప్రేమించే అందరికీ పాదాభివందనం. ఆ ప్రకృతి బంగారం వల్ల ఎంత నాశనం అయిపోతుందో తెలుసో తెలియకో బంగారం మీద మహా సామ్రాజ్యాలని నిర్మించేసిన మహానుభావులందరికీ కూడా పాదాభివందనం. ఎందుకంటే ఇక నుంచైనా ఆ బంగారం మీద మోజుతో మనం ఇప్పటిదాకా ప్రకృతిని ఎంత విధ్వంసకరంగా చెరిపేశాము అంటే దాన్ని ఏమంటారంటే ఇర్రిట్రీవబుల్ అంటారు. అంటే తిరిగి మళ్ళీ బాగు చెయ్యలేని విధంగా భూమిని, పర్యావరణాన్ని ఎలా నాశనం చేసేసాము. ఇక నుంచైనా తెలుసుకోవడం మొదలు పెడతారు కాబట్టి వాళ్ళకి నా పాదాభివందనం. ఎందుకంటే ఆ బంగారాన్ని భూమి కడుపులో నుంచి లోడడం వల్ల అక్కడ వరకు ఉన్న భూమి మాత్రమే కాదు నాశనమయ్యేది, ఆ భూమిలో ఉన్న జీవరాశులే కాదు, ఆ భూమి చుట్టూ ఉన్న జీవరాశులే కాదు, ఈ ప్రకృతి ఒక పెద్ద నెట్వర్క్. ఇండైరెక్ట్గా మన మీద వేల కిలోమీటర్ల అవతల ఉన్న బంగారపు గనిలో జరిగే ఒక ప్రక్రియ, మైనింగ్ యాక్టివిటీ. గనుల్లో నుంచి బంగారాన్ని వెలికి తీసి దాన్ని మన మెడలోకో, మన నడ్డి మీదకో, ముడ్డి మీదకో రావడం కోసం జరిగే ప్రాసెస్ని పూర్తిగా తెలుసుకున్న వాళ్ళైతే దానివల్ల ఎన్ని విధ్వంసాలు ఒకదానితో ఒకటి లింకప్ అవుతూ మన ఆరోగ్యం దాకా వస్తుందో, మనల్ని రేపు పొద్దున ఫంక్షన్కి నగలు వేసుకొని వెళ్ళి తిరిగి ఇంటికి వచ్చి నగలు తీసి పక్కన పెట్టి సాయంత్రం కల్లా ఓ ట్యాబ్లెట్ వేసుకోవడానికి కారణమవుతుందో, లేదా ఆ వారంలో హాస్పిటల్కి దవాఖానాకి మనల్ని పరుగులు పెట్టించబోతుందో, ఆ కారణాలకి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పడిన గని, దానిలో జరగబోయే ప్రాసెస్ ఖచ్చితంగా ప్రభావితం చేస్తుంది. దీన్ని ఆల్రెడీ మన ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు చెప్పేశారు. 2-3 ముక్కల్లో చెప్పారు. నేను చాలా ఆలస్యంగా మొదలుపెట్టాను కాబట్టి నేను కొంత సమయం తీసుకుంటూ చేస్తాను వీడియోలో. ఈ వీడియో అయితే వచ్చేస్తుంది మీ దగ్గరికి. ఒకవేళ నాకు సమయం లేకపోతే మన ప్రశ్న రావణ్ చెప్పినట్లు రావణ్ని మాత్రమే చంపగలవు, ప్రశ్నని చంపలేవు అని. ఎస్, వెరీ ఇన్స్పిరేషనల్. నాకైతే ఆ చిన్న వీడియో చూస్తున్నప్పుడు ఒక భగత్ సింగ్ని, ఒక అల్లూరి సీతారామరాజుని, ఒక చెగువేరాని చూస్తున్నట్టు ఒళ్ళు గూస్ బంప్స్ వచ్చేసాయి. ప్రశ్న చావదు,
రావణ్ చనిపోవచ్చు అయినా ఓకే అన్నాడు. అలా నేను ఒకవేళ ఈ టాపిక్ మీద వీడియోస్ పెట్టడం లేట్ అయినా, ఒకవేళ కుదరకపోయినా, నాలాగా ఈ భూమి మీద ఎక్కడో ఒక దగ్గర ఒకరు ఉండే ఉంటారు. బంగారాన్ని మలం కంటే ఎక్కువగా ద్వేషిస్తూ, ఆరోగ్యాన్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే నాలాంటి మూర్ఖుడు ఖచ్చితంగా ఒకడుంటాడు. వాడు మొదలు పెడతాడు వీడియోని. వాడి వేలో వాడు చెప్పుకుంటూ రావచ్చు, నా వేలో నేను చెప్పుకుంటూ వస్తాను. ఈ రోజుకి చాలనుకుంటున్నాను. మళ్ళీ వీడియోలో మన ఇంటి బంగారం మీద మాట్లాడుకుందాం.